గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్కి సంబంధించి అందులో సెకండ్ యూనిట్లో కన్సైన్మెంట్, ఆ కన్సైన్మెంట్లో అప్ టు థర్డ్ ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లంకి సంబంధించి ఏమి ఇచ్చాడో ఏ విధంగా చేయాలో చూద్దాం. పి అండ్ కంపెనీ వారు 2013 జూలై 1 నాడు 300 పెట్టెల నిండా మందులను రవికి కన్సైన్మెంట్ పద్ధతిపై పంపాడు. సో ఇక్కడ పి కన్సైనర్, రవి కన్సైని గూడ్స్ను ట్రాన్స్ఫర్ చేశాడు. ప్రతి పెట్టెకు ధర 1000 రూపాయలు. 300 పెట్టెలు పంపించాడు, ఒక్కొక్క పెట్టెకు 1000 రూపాయలు. అండ్ పి కంపెనీ వారు ఆ కన్సైన్మెంట్పై దిగువన పేర్కొన్న ఖర్చులను పెట్టారు. సో పి కంపెనీ వారట పంపించడానికి కొన్ని ఖర్చులు అయినాయట. రైల్వే ఛార్జెస్ 750, బీమా 450, ఓవరాల్గా 1200. రవి 200 పెట్టెలను ఒక్కొక్కటి 2000 చొప్పున అమ్మాడు. 200 పెట్టెలను అమ్మాడు. ఇంకా 100 పెట్టెలు ఉంది, దాన్ని మనం క్లోజింగ్ స్టాక్గా ట్రేడ్ చేస్తాం. పైన పేర్కొన్న పెట్టెలలో 10 పెట్టెలను అరువుపై ఒక పార్టీకి అమ్మగా, సో 200 పెట్టెల్లో 10 పెట్టెలను అరువుపై అమ్మాడట. అది రాని బాకీలుగా తేలింది. ఓకే, రాని బాకీలుగా తేలింది. రవి ఖర్చులు పెట్టిందట. పెట్టిన ఖర్చులు 1200 రూపాయలు. 2013 డిసెంబర్ 31 నాడు రవి అకౌంట్ సేల్స్ను పంపి అందులో 5% సాధారణ కమిషన్ గాను 10% డెలిక్రెడరీ కమిషన్ గాను చూపించాడట. నెక్స్ట్ వన్, అతను 90,000 రూపాయలకు బ్యాంకు డ్రాఫ్ట్ను పంపాడు. పి అండ్ కంపెనీ వారి పుస్తకాలలో, అంటే కన్సైనర్ పుస్తకాలలో కన్సైన్మెంట్ ఖాతాను, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాను చూపండి. కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాను కూడా చూపమన్నాడు. ఓకే, సో చూద్దాం. కన్సైనీ ఖాతాను కూడా చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్, ఇక్కడ డెలిక్రేటెడ్ కమిషన్ ఇస్తున్నాడు కాబట్టి రాని బాకీల బాధ్యత కన్సైనీకే ఉంటుంది. దీని గురించి ప్రత్యేకమైన ఎంట్రీ మనం చూపించాం. ఫస్ట్ వన్, కన్సైన్మెంట్ అకౌంట్ తయారు చేస్తాం. సరుకును పంపినప్పుడు మనం డెబిట్ సైడు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఎంత పంపాము అంటే 200 into 1000. సో 300 into 1000 అంటే 3 lakhs. 3 లక్షల సరుకును పంపాం. పంపించడానికి కొన్ని ఖర్చులైంది. కన్సైనర్ పెట్టుకున్న ఖర్చులు ఇవి. కన్సైనర్ సో ఎంత పెట్టాడంటే 1200 ఖర్చులు పెట్టాడు. సో ఇంకా డెబిట్ వైపు వచ్చేది ఏంటంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, ఈ రెండు తీసుకుంటాం. సో డైరెక్ట్ ఫస్ట్ రాస్తున్నా కన్సైనీ ఎక్స్పెన్సెస్. సో కన్సైనీ పెట్టిన ఎక్స్పెన్సెస్ అతని పేరు రాస్తాం, రవి అకౌంట్. సో ఎంత ఖర్చులు పెట్టాడు అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. సో రవి 1200 రూపీస్ ఎక్స్పెన్సెస్ చేశాడు. నెక్స్ట్ వన్, రవి కమిషన్. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందనే ట్రీట్ చేస్తాం కన్సైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కమిషన్ వర్కింగ్ నోట్స్లో చేస్తున్నా. సో కమిషన్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామంటే సేల్స్ పైన కమిషన్ చేస్తాం. సేల్స్ ఎంత అంటే 200 పెట్టెలను అమ్మాడట. ఒక్కొక్క పెట్టెకు 2000 ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. ఓకే, 4 lakhs. దీనిపైన 10%, మామూలు కమిషన్ 5% అంటే 20,000. సో డెలిక్రెడరీ కమిషన్ 10%, దీనిపైన క్యాలిక్యులేషన్ చేస్తాం అంటే 40,000. ఓవరాల్గా ఇప్పుడు కమిషన్ ఎంత అంటే 60,000. సో కమిషన్ 60,000 తీసుకుంటాం. సో కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ వైపు వచ్చే అంశం ఏంటంటే సేల్స్ ఎవరు చేశారంటే కన్సైనీ చేశాడు, అంటే రవి. బ్రాకెట్లో మనం సేల్స్ అని రాస్తాం. సో ఇవి కూడా రాసుకోవచ్చు. ఇది ఎక్స్పెన్సెస్, ఇది కమిషన్. ఓకే,
నెక్స్ట్ వన్ సేల్స్ ఎంత అంటే 4 lakhs. ఇది కాకుండా మనం క్రెడిట్ వైపు ఏం తీసుకుంటామంటే క్లోజింగ్ స్టాక్ తీసుకుంటాం. క్లోజింగ్ స్టాక్ ఇన్వాయిస్ ధరతో సరుకులను పంపనప్పుడు వచ్చే అంశాలు ఇవే, ఇన్వాయిస్ ధరతో కాకుండా. సో క్లోజింగ్ స్టాక్ సంబంధించి వర్కింగ్ నోట్స్లో క్లోజింగ్ స్టాక్ని ఏ విధంగా కనుక్కుంటామంటే, క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటంటే అమ్ముడు పోకుండా మిగిలి ఉన్న స్టాక్. సో ఎంత అమ్మాడంటే 200 అమ్మాడు, ఇంకా మిగిలింది ఎంత అంటే 100. దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే 1000 = 1 lakh. సో ఈ 300 పెట్టెలను కన్సైనర్ నుంచి కన్సైన్కి పంపడానికి కొన్ని ఖర్చులు కన్సైనర్ పెట్టారు. సో ఇది కూడా సరుకు యొక్క వాల్యూకే యాడ్ అవుతుంది. సో 300 పెట్టెలకు 1200 పెడితే 100 పెట్టెలకు ఎంత పెట్టాడో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే, సో 1200 ఖర్చులు డివైడెడ్ బై టోటల్ వస్తువులను పంపించడానికైనా సరే ఖర్చులు 300 పెట్టెలను పంపించడానికి 1200 ఖర్చు చేస్తే 100 పెట్టెలకు ఎంత అయింది అంటే మనకు 400 రూపీస్ వస్తుంది. అంటే 1,400,000 రూపీస్. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూ ఎంత అంటే 1,400,000 రూపీస్. సో 1,400,000 రూపీస్. ఓవరాల్గా 5,400,000 రూపీస్. సో 5,400,000 రూపీస్. సో లెస్ చేసిన తర్వాత, సో 5,400,000 రూపీస్ నుంచి లెస్ చేస్తే ఈ మొత్తాన్ని తీసేస్తే మనకు 1,38,000. దీన్ని మనం ప్రాఫిట్గా చూపిస్తాం, ప్రాఫిట్. సో నెక్స్ట్ వన్ కన్సైనీ అకౌంట్లో కన్సైనీ రిలేటెడ్ అంశాలను మాత్రం తీసుకుంటాం. కన్సైనీ రిలేటెడ్ అంశాలు అంటే ఏంటి అంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, కన్సైనీ సేల్స్, కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, కన్సైనీ సేల్స్, దీనితో పాటు కన్సైనీ అడ్వాన్స్. ఓకే, సో ఇటువైపు కన్సైన్మెంట్లో వచ్చిన కన్సైనీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఆపోజిట్ సైడ్ వస్తాయి. అంటే ఇటు డెబిట్ వైపు వచ్చినాయి కాబట్టి ఇటు క్రెడిట్ వైపు వస్తాయి. సో బై అక్కడ అతని పేరు రాస్తాం, ఇక్కడ కన్సైన్మెంట్ అని రాస్తాం. కన్సైన్మెంట్ దేనికోసం అంటే ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 1,200. నెక్స్ట్ వన్ మళ్ళీ కన్సైన్మెంట్ దేనికోసం అంటే కమిషన్. సో ఎంత అంటే 60,000. నెక్స్ట్ వన్ బ్యాంక్ డ్రాఫ్ట్ దేనికోసం అంటే అడ్వాన్స్. ఇది ఇందులో రాలేదు, ఇది సపరేట్గా కన్సైన్ అకౌంట్లో వస్తుంది. సో అడ్వాన్స్ ఎంత పంపాడంటే 90,000. నెక్స్ట్ వన్ డెబిట్ వైపు వచ్చేది ఏంటంటే ఓన్లీ సేల్స్. ఇది కూడా మనం కన్సైన్మెంట్ అని రాస్తాం. ఓకే, బ్రాకెట్లో సేల్స్ ఎంత అంటే 4 lakhs. ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 4 lakhs. ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత అంటే 2,48,800. ఇది కన్సైనర్కు చెల్లించాల్సిన మొత్తం అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఓకే, ఇది ఫోర్త్ ప్రాబ్లంకి సంబంధించి సో ఇందులో మనకు కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా గూడ్స్ సెంటర్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా తయారు చేయమన్నారు. చూద్దాం. పర్టికులర్ DR గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. టోటల్. సో పర్టికులర్ టోటల్. ఓకే, ఫస్ట్ మనం గూడ్స్ని పంపించాం. దానికి ఎంట్రీ ఏంటంటే
సో కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ క్రియేట్ అయింది కాబట్టి క్రియేట్ సైడ్ రాస్తాం. ఏమని రాస్తామంటే కన్సైన్మెంట్. సో ఎంత అమౌంట్ అంటే 3 lakhs రూపీస్. మనం పంపించింది 3 lakhs. ఏ విధంగా అంటే సో 300 బాక్సెస్, ఈచ్ బాక్సెస్ 1000 రూపీస్. ఓకే, ఇంకా ఎలాంటి స్టాకును మళ్ళీ పంపించలేదు. సో 3 lakhs రూపీస్. సో బ్యాలెన్స్ ఎంత అంటే 3 lakhs రూపీస్. సో ఇది బ్యాలెన్స్. ఇది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, థ్యాంక్ యూ.